హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేవతీస్ లైఫ్ స్టోరీ ఇన్ తెలుగు. ఎలా ఉన్నారండి? మీరందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో కూడా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. సో ఈరోజు వ్లాగ్ అయితే నేను ఆఫ్టర్నూన్ నుంచి స్టార్ట్ చేస్తున్నానండి. అండ్ ఇప్పుడు నేను పాప దగ్గరికి వెళ్తున్నాను. సో ఇవాళ నేను ఎలా చేస్తానో తెలియదు, ఎందుకంటే బాబుని నేను 1 కిలోమీటర్ వరకు ఎత్తుకొని తీసుకెళ్ళాలి. మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు కూడా అన్ని కిలోమీటర్స్ అంటే 1 కిలోమీటర్ వరకు నేను మళ్ళీ ఎత్తుకునే తీసుకురావాలన్నమాట ఇంటికి. నేను ఓన్లీ ఫోనే 1 మినిట్ హోల్డ్ చేయలేకపోతున్నాను. బట్ తప్పదు, ఇటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి లైఫ్లో. నేనే కాదు, చాలామంది తల్లులకి ఇదే ప్రాబ్లం ఉండొచ్చు. వన్స్ నేను రెడీ అయినప్పటి నుంచి బాబు బయటికి వెళ్ళాలి అని చెప్పేసి గలవా పెడుతూనే ఉన్నాడండి. ఇప్పుడు కూడా కీస్ తీసుకొని వెళ్ళాలని చెప్తున్నాడు అనమాట. సో నాకు కూడా టైం అయింది 2:30. నేను 2:40 స్టార్ట్ అయితే పాప స్కూల్ దగ్గరికి 3కి రీచ్ అవుతాను అనమాట. సో ఇంకా అంతా లాక్ చేసుకొని వెళ్ళిపోదాం. వెళ్దామా? బాయ్ చెప్పు. అద్వైత్. సో యాక్చువల్లీ నాతో పాటు ఇంకొక అమ్మాయి వస్తుందండి. అందులో ఏం లేదు, పద. సో ఏరియా బాగానే ఉంటుంది, కానీ కుక్కలు ఉంటాయండి. నాకు అదే భయం అనమాట. బట్ వీడు స్లోగా నడుస్తాడు, ఎంత దూరం నడుస్తాడో తెలియదు. ఎత్తుకోమంటాడు నార్మల్గా. బట్ లక్కీలీ ఈరోజు నడుస్తున్నాడు అనమాట. హ్యాపీ అనిపించింది. ఇదిగోండి, ఈరోజైతే పడుకొని ఉన్నాయి. చిన్న పిల్లలు కూడా ఉంటాయన్నమాట. సో పిల్లలు ఉంటేనే కొంచెం ఎక్కువ భయము. అండ్ ఫైనల్లీ మేము ఇంకా ఆల్మోస్ట్ బస్ స్టాప్ దగ్గరకు వచ్చేసామండి. ఇక్కడ ఫ్రూట్స్ కావాలంట, మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు తీసుకుందామంటే కామ్గా వచ్చేస్తున్నాడు. ఇంకా మాతో పాటు తను కూడా జాయిన్ అయిందండి. బికాజ్ నేను బాబుతో చిన్నగా వస్తాను కాబట్టి కొంచెం ముందు స్టార్ట్ అయ్యాను. సో ఇద్దరం కూడా, వాళ్ళ బాబు కూడా సేమ్ స్కూల్ అనమాట, సేమ్ క్లాస్, వేదా క్లాసే. సో ఇద్దరం కలిసి వెళ్తాము. నేను వెళ్ళినప్పుడు మాత్రం, అంటే మా తమ్ముడు ఉంటే మాత్రం తను తీసుకొస్తాడు, కానీ లేదంటే నేనే వెళ్తాను అనమాట. సో అక్కడ రీచ్ అయిపోయాము. కొంతసేపు వెయిట్ చేసామన్నమాట. గేట్స్ ఓపెన్ చేయలేదు, త్వరగా వచ్చేసాము. ఇంకా పాప వచ్చిన తర్వాత నేనైతే ఇంకా వాళ్ళ కోసం వెయిట్ చేస్తానండి. ఇంకొక ఇద్దరు వస్తారనమాట. సో వాళ్ళ కోసం వెయిట్ చేసి అందరం కలిసి మళ్ళీ వెళ్తాము. ఇక్కడ బాబు పాప ఇద్దరు ఆడుకోమని చెప్పాను అనమాట వాళ్ళు వచ్చే లోపల. సో ఇంకా వాటర్ అయితే ఇచ్చేస్తున్నానండి. కొంచెం వాటర్ ఒక్కోసారి తాగుతుంది స్కూల్లో, ఒక్కోసారి కరెక్ట్గా తాగనప్పుడు ఏంటంటే మేము తీసుకొచ్చేటప్పుడు వాటర్ ఇస్తాము. సో తను వాళ్ళ అక్క తీసుకోగానే వీటి లాగేసుకున్నాడు. ఏదైనా అంతే అనమాట, అట్లానే చేస్తాడు. అండ్ ఇక్కడ మామూలుగా అయితే బాబుని తీసుకురానండి. ఈ మధ్య అంతా కూడా మా నీసు నిందనమాట ఇంట్లో. సో తను కొంచెం ఒకవేళ మా హస్బెండ్కి మీటింగ్ ఉన్నా కూడా తను హ్యాండిల్ చేయమని చెప్పి వచ్చేసేదాన్ని. బట్ ఇప్పుడు తను ఇంకా జాబ్ జాయిన్ అయిపోయింది, ఇంట్లో ఎవరు లేరు. సో పిల్లల్ని తీసుకొచ్చిన తర్వాత నేనైతే ఇంకేమీ షూట్ చేయలేదండి. పిల్లలతో కొంచెం టైం స్పెండ్ చేసి అండ్ తర్వాత పాపని ట్యూషన్కి పంపించేశాను. అండ్ బాబు కూడా నిద్రకు వచ్చాడనమాట. బాబుని నిద్రపిచ్చేసి ఇంకా డిన్నర్ ప్రిపేర్ చేశాను అనమాట. సో డిన్నర్ ఇవాళ చాలా సింపుల్ అండి. ఏంటంటే ఆఫ్టర్నూన్ నేను నల్ల శనగలు ఉంటాయి కదా, అవి కబూలీ శనగలు అండ్ కొద్దిగా రాజ్మా ఇవన్నీ నానపెట్టేసి ఈవినింగ్ బాయిల్ చేసి ఇంకా ఆనియన్, కీరా, క్యారెట్ ఇవన్నీ వేసి సలాడ్ లాగా చేశాను అనమాట. సో ఇదే మా డిన్నర్ అనమాట. ఇంకా రైస్ అట్లాంటివి ఏం తీసుకోలేదు, పిల్లలకు మాత్రం రైస్ పెట్టాను. అండ్ తర్వాత అండ్ నెక్స్ట్ అయితే నాకు హాస్పిటల్ అపాయింట్మెంట్ ఉన్నిందనమాట ఇవాళ. సో హాస్పిటల్కి వెళ్ళేసి వచ్చాను. నేను ఏం చెప్పారు అండ్ ఎలా ఉంది అనేది నేను ఈ వీడియోలో తప్పనిసరిగా మీకు అప్డేట్ అయితే ఇస్తాను. సో రేపు మార్నింగ్ ఇస్తానండి. అండ్ ఇప్పుడైతే ఇంకా రొటీన్ చూపిస్తాను. యాక్చువల్లీ హాస్పిటల్లో లేట్ అవుతుంది అనుకున్నాను, కానీ బట్ మేము లేట్గా వెళ్ళామన్నమాట. దానివల్ల త్వరగా అయిపోయింది. అంటే అక్కడ వెయిట్ చేసిన టైము పెద్దగా టైం పట్టలేదన్నమాట. నార్మల్గా అయితే మేము స్టార్టింగ్ టైంకి వెళ్ళిపోతాం. ఈరోజు డిన్నర్ చేసి వెళ్ళేసరికి లేట్ అయిపోయిందనమాట. సో ఇంకా హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత అయితే నేను ఇంకేం వర్క్స్ చేయలేదండి. నేను వచ్చేసరికి మా వదిన అన్నీ కంప్లీట్ చేసేసిందనమాట. సో అంట్లన్నీ క్లియర్ చేసేసింది. ఇంకా దోశ పిండికి వేస్తున్నాను. సో అది కూడా మిక్సీ పట్టేసింది అనమాట. అంటే నాకు ముందే బాగాలేదు కదా, మళ్ళీ వచ్చిన తర్వాత చేయలేనని చెప్పేసి చేసి పెట్టేశారు. ఇంకా నేను వచ్చి పాలు కాసి బాబుకి పాలు చూసుకున్నాను. సో బాబు కూడా ప్రజెంట్ నా దగ్గర లేడనమాట, మా తమ్ముడు తీసుకెళ్ళాడు. నిన్న కూడా తనే పడుకోబెట్టుకున్నాడు అనమాట. సో ఇవాళ నేను కొంచెం ప్రశాంతంగా పడుకుందాం అనుకుంటున్నా. ఎందుకంటే నాకు అంటే మార్నింగ్ ఎక్కువ ఉన్నిందండి. మార్నింగ్ రెస్ట్ తీసుకోవడం వల్ల ఆఫ్టర్నూను నాకు అంత అనిపించలేదు అనమాట. బాబుని నేను ఒక్కదాన్నే మేనేజ్ చేయగలిగినాను. వీళ్ళెవరు లేరు ఇవాళ ఇంట్లో. సో ఒకదాన్నే మేనేజ్ చేయగలిగాను. అండ్ నైట్ అంటే ఈవినింగ్ నుంచి నాకు మళ్ళీ కొంచెం స్టార్ట్ అయింది. హాస్పిటల్కి వెళ్ళేటప్పటికే స్టార్ట్ అయిపోయింది 7 ఆ టైంకి. అండ్ ఇప్పుడు కూడా బాగా ఎక్కువగా ఉన్నిందనమాట. నేను కొంచెం బ్యాక్ స్ట్రెచ్చింగ్ అట్లా చేస్తున్నాను.
ఇంక ఇప్పుడైతే మా హస్బెండ్ అయితే ఇంకా మా వదిలిని వదిలిపెట్టడానికి బస్ స్టాండ్కి వెళ్ళారు. అండ్ ఇప్పుడు నేను ఇంకా పాలు నాకు కొంచెం వీక్గా అనిపించింది అనమాట. సో పాలల్లో డ్రై ఫ్రూట్స్ పౌడర్ వేసేసుకొని తాగేశాను. అండ్ మీకు హాస్పిటల్ అయితే లాస్ట్ వీడియో నేను ఒక 2 days బ్యాక్ వీడియో పెట్టాను, హెల్త్ అప్డేట్ అని చెప్పేసి. అండ్ దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉందండి. నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నానంటే ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను పర్సనల్గా అడుగుతున్నారనమాట. వాళ్ళకు కూడా ఈ సిమ్టమ్స్ ఉన్నాయంట. సో ఒక 2-3 మెంబర్స్ నాకు సేమ్ దాని గురించి మాట్లాడారనమాట. సో నేను ఇంకా వాళ్ళతో కాల్ కూడా మాట్లాడతానని చెప్పాను. రేపు నా ఫ్రీ టైం చూసుకొని కాల్ కూడా మాట్లాడాలి ఆ 2 or 3 మెంబర్స్ తోటే. అండ్ ఇక్కడ ఇంకా పిండి వేసాను కదండి, దోసపిండి వేసి పెట్టేశారు కదా. ఇదేమైందంటే నార్మల్గా అయితే ఇంట్లో వేసిన అంత పెద్దగా పొంగదండి. నేను కూడా అంత రాదులే అని చెప్పేసి ఉన్నాను. అందులో నైట్ ఇంకా మెడిసిన్ వేసుకున్నాను కదా. సో నాకు మార్నింగ్కి సరిగ్గా లేవలేకపోయాను అనమాట. కొంచెం లేట్ అయింది, 7 or 7:15 అట్లా అయింది. అప్పటి లోపల ఇక్కడ చూసారా ఎంత పిండి పొంగిపోయిందో, కింద పడిపోయింది అనమాట. ఇంకా నేను తర్వాత క్లీన్ చేయొచ్చు అని చెప్పేసి ఫస్ట్ అయితే నేను ఈ దోసపిండి కలిపేసుకున్నాను. అక్కడ నేనైతే పాపకు పెట్టేస్తున్నానండి. అండ్ ఇవాళ నేను లంచ్ కూడా చేయలేదన్నమాట తన కోసం. సో ఇదే దోశలే పెట్టేస్తానని చెప్పాను. సో లేట్ అయిపోయింది. దట్టు నాకు అంత యాక్టివ్గా అయితే నేను లేననమాట. సో పాప కూడా ఏంటంటే ఒకసారి తనకు తెలుసు నాకు ఎలా ఉంటుంది అంటే బాగుంటే ఎలా చేసి పెడతాను. సో తను అర్థం చేసుకుంటుందన్నమాట. సో ఇంకా నేనైతే పెట్టేశాను ఈరోజుకి. అండ్ దెన్ ఇక్కడ వచ్చేసి బయట అయితే వర్షం పడిందండి. ఇంకా బయట ఆల్రెడీ అంకుల్ కడిగేశారు. ఇంకా ముగ్గు వేయమంటే ముగ్గు వేసేసాను అనమాట. వాళ్ళను నార్మల్గా అయితే ఆంటీ వేస్తారు, ఆంటీ లేనప్పుడు అట్లాంటప్పుడు నేను వేస్తూ ఉంటాను అనమాట. సో అక్కడ వేసేసాను. అండ్ బాబు అయితే ఇంకా వాళ్ళ నాన్నతో వెళ్ళాలని గొడవ చేస్తూ ఉన్నాడు. ఇంకా తనైతే మార్నింగ్ స్కూల్కి తీసుకెళ్ళమండి, ఎందుకంటే కొంచెం చలిగాలి ఉంటుంది, మళ్ళీ తనకి కోల్డ్ ప్రాబ్లం అంతా ఉంటుందని తీసుకెళ్ళము. సో ఇంకా నేను బాబుని లోపల తీసుకొచ్చేసాను. అండ్ దెన్ ఇక్కడ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నాకు కొంచెం వర్క్ కొంచెం బాబుకు పెట్టేసి ఇట్లాంటి పనులు అయిపోయిన తర్వాత నాకు టిఫిన్ చేసుకుంటాను అనమాట. ఇది నేనైతే మోస్ట్లీ 9:30 అవుతుందండి తినేసరికి. అందులో ఇప్పుడు డైటింగ్ కూడా చేస్తున్నాను కాబట్టి నాకు పెద్దగా ఆకలి కూడా వేయటం లేదు. 9:30 అప్పటి వరకు బాగా ఆకలి వేసిందంటే 9 కల్లా తినేస్తాను, లేదంటే 9:30 వరకు ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ దోశ పోసుకుంటూనే ఇక్కడ ఆల్రెడీ తీసి పెట్టినవి మార్నింగ్ కొంచెం అవి సర్దుకుంటూ ఇక్కడ వర్క్ చేసుకుంటున్నానండి. సో ఇక్కడ నేను డిఫరెంట్గా అయితే ఏమీ ట్రై చేయలేదు. నార్మల్ దోశ అయితే వేసేసాను, నార్మల్ వైట్ చట్నీ అంటే పల్లీ చట్నీ చేసేసాను. సో ఇక్కడ డైట్గా అయితే ఎక్కువగా రెస్పాన్స్ అయితే లేదండి, మంచిగా వ్యూ కూడా ఏం లేదు. నాకు షేర్ చేయాలా లేదా అనేది డౌట్ ఉంది. మీరు ఒకసారి కామెంట్ చేయండి, షేర్ చేయండి అంటే షేర్ చేస్తాను. నన్ను పర్సనల్గా మా ఫ్రెండ్స్ కాంటాక్ట్ అయ్యారండి వెయిట్ లాస్ దాని గురించి. సో నాకు అది చాలా హ్యాపీ అనిపించింది. అంటే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చూసి కాంటాక్ట్ చేశారనమాట. సో నేను వాళ్ళకి చెప్తానని చెప్పాను, బట్ కొంచెం ఊరు వెళ్ళిన తర్వాత ఫ్రీ అవుతాను కాబట్టి చెప్తాను. అండ్ ఇక్కడ ఏం చేస్తాను అనుకుంటున్నారా, నేను ఊరికి లాస్ట్ వీక్ వెళ్తానని చెప్పాను కదా, అది నేను యాక్చువల్లీ 8th ప్లాన్ చేసుకున్నాను, 7th నా బర్త్డే తర్వాత అనమాట. సో నేను అది క్యాన్సిల్ చేసుకున్నాను. ఊరికి వెళ్ళడం అనేది సడన్గా క్యాన్సిల్ చేసుకున్నాను. ఇంకా బట్టలు అన్నీ సర్ది పెట్టేశాను కదండి, బట్టలు అన్నీ ఆల్మోస్ట్ అన్నీ సర్దేశానండి. సో ఇక్కడ నేను బాబీ వరకే తీసి పెట్టేస్తున్నాను అనమాట. బాబీ అండ్ డైలీ నేను యూజ్ చేసేవి కొన్ని ఉంటే అంతవరకు. బాబు ఏంటంటే నేను ఎక్కువగా మెయింటైన్ చేయనండి, ఎందుకంటే వాడికి త్వరగా పొట్టయిపోతూ ఉంటాయి అట్లాగా. పాపవి నావైతే ఎక్కువగానే ఉంటాయి. అండ్ ఇది కూడా నేనే స్టిచ్ చేశాను అనమాట. ఇది కూడా బాగా నచ్చింది చాలామందికి. అంటే మనం స్టిచ్ చేసింది ముందు మా పాపకైతే చాలా ఇష్టంగా వేసుకుంటుంది, అది హ్యాపీ. అండ్ ఇక్కడ నేను పాపవి నావి ఉంచేసానండి, బాబీ మాత్రమే తీసి పెట్టాను, ఎందుకంటే వాడికి నేను ఎక్కువగా మెయింటైన్ చేయను కాబట్టి. మావైతే ఎక్కువగానే ఉంటాయి కాబట్టి ఇంతవరకు పెట్టేసి, ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ వీక్ ప్యాక్ చేసినవన్నీ కూడా అన్ప్యాక్ చేసేస్తున్నానండి మళ్ళీ. యాక్చువల్లీ అనుకోలేదు నేను క్యాన్సిల్ అవుతానని మాత్రం, బట్ ఇంకా లాస్ట్ మినిట్లో అంటే 6:30-7 ఆ టైంలో నేను డెసిషన్ తీసుకున్నాను అనమాట. లేదు నేను వెళ్ళలేను, మేబీ మా చెల్లి ఉంది కాబట్టి వెళ్ళేటప్పుడు మేబీ వెళ్ళుండొచ్చు, రిటర్న్ వచ్చేటప్పుడు నాకు కష్టం అవుతుంది, నాకు తెలుసు అది. అందుకని చెప్పేసి ఇంకా నేను రిస్క్ తీసుకోదలుచుకోలేదనమాట. ముందే నాకు మంచిగా లేదు హెల్త్. అండ్ పాపనైతే ఓకే మేనేజ్ చేయగలిగేదాన్నేమో, పాప ఒక్కటే అయితే పెద్దగా ఆలోచించుండేదాన్ని కాదు. బాబు చాలా అసలు నేను మేనేజ్ చేయలేనండి ఇవన్నీ, ఒక్కదాన్నే అస్సలు చేయలేనమాట. ఎందుకంటే వాడు అంత హైపర్ ఉంటాడు, అస్సలు చాలా అల్లరనమాట. సో నేను ఇంకా డెసిషన్ అయితే తీసేసుకున్నాను ఆ రోజు. నాకు ఇంకా ఆ రోజు ఆ డెసిషన్ తీసుకోవడమే చాలా బెటర్ అనిపించింది. ఫస్ట్ డే అయితే కొంచెం బాధపడ్డాను అనమాట,
ఏముందులే వెళ్ళిపోయి ఉండాల్సింది, ఎట్లాగో మనం టికెట్ బుక్ చేసుకున్నాము, 1500 లాస్ అనమాట దానివల్ల నాకు. అంటే తిన్నా కూడా ఏమనిపించదండి, తిన్నా ఇలాంటి ఏదైనా ఒక వస్తువు కొనుక్కున్నా కూడా ఏమనిపించదు. అనవసరంగా మనం టికెట్ బుక్ చేసుకున్నాము, క్యాన్సిల్ అయిపోయిందని చెప్పేసి అనిపించింది. బట్ మళ్ళీ నేను రిస్క్తో కంపేర్ చేస్తే నాకు ఆ 1500 రూపీస్ ఎక్కువ అనిపించలేదు అనమాట. రిస్క్ లేకుండా నేను ఉన్నాను, అదే చాలా అనిపించింది. నిన్నైతే నాకు నిన్న పెళ్ళి అనమాట, అందులో అమ్మాయి మా ఇంట్లోనే విడిదిల్లు అనమాట. సో బాగుంటుంది అట్లాగా, నాకు అందరినీ కలవడము ఇష్టం అనమాట. చెల్లి వెళ్ళిపోయి ఉంది, అక్కడ జరిగేవన్నీ నాకు తెలుస్తూ ఉన్నాయి. అయ్యో ఎలాగోలా వెళ్ళిపోయి ఉండాల్సిందే, వెళ్ళిపోయి ఉంటే బాగుండేదని చెప్పేసి నేను ఆ రోజంతా అనుకున్నాను అనమాట. సో బాగలేనప్పుడేమో వెళ్ళకపోవడం మంచిదైందిలే, ఇలా ఉంటే నేను అక్కడ కనీసం కూర్చోలేక నిలబడలేక ఇబ్బంది పడి ఉండేదాన్ని అని చెప్పేసి అనిపించేది. మళ్ళీ కొంచెం బాగా అయిందనుకోండి, ఇంకెక్కడ లేని హుషారు వచ్చేస్తుంది అనమాట. ఖాళీగా అసలు ఉండం కదా, కొంచెం బాగుంటే ఇంకా అయ్యయ్యో వెళ్ళలేకపోయాను, వెళ్ళుంటే బాగుండేది, ఎలాగోలా గడిచిపోయి ఉండేది డే అని చెప్పేసి అనిపిస్తూ ఉండేది. ఇంకా బాగున్నప్పుడైతే ఖాళీగా అయితే కూర్చోనండి, ఏదో ఒక పని ఉంటుంది. అలాగే వీడియో ఈ మధ్య కొంచెం 3-4 డేస్ నుంచి రెగ్యులర్గా పెడుతున్నాను కదా, సో ఈ వర్క్ ఏదో ఒకటి ఉంటుందన్నమాట. అలా టైం అయితే సరిపోతుంది. నిన్నైతే నాకు మరీ ఎక్కువగా బాగలేదనమాట. అంటే ఆ డీటెయిల్స్ చెప్తానన్నాను. అండ్ ఈరోజు కూడా నేను వాళ్ళతో మాట్లాడలేకపోయానండి. ఈరోజు నా డే చాలా బిజీ ఉండింది. ఆఫ్టర్నూన్ నుంచి నాకు కొంచెం బాగా వీక్ అయిపోయాను నేను అనమాట. ఇంకా పడుకుండిపోయాను. 4 అంటే ఇండియన్ 2 నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయింది కదా, అది చూస్తూ ఉన్నాను కానీ బట్ నాకు వల్ల కాలేదు, నిద్రపోయాను అనమాట. అసలు 6 అప్పటికి నేను లేస్తున్నాను, బట్ నా కళ్ళు ఓపెన్ అవ్వట్లేదు. నాకు అంతా తెలుస్తుంది ఏం జరుగుతుందో ఇంట్లో, అంతా తెలుస్తుంది కానీ బట్ నేను ఐస్ అసలు ఓపెన్ చేయలేకపోయాను. అంతా వీక్ అయిపోయి ఉన్నాను. మేబీ నిద్ర సరిపోకో తెలీదు, ఈ సిమ్టమ్స్ వల్ల తెలియట్లేదు. బట్ ఇట్స్ ఓకే. ఇంకొక 2-3 డేస్లో నాకు మళ్ళీ నార్మల్గా అవుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, ఒక 5 డేస్కి మెడిసిన్ ఇచ్చారనమాట. ఇంకొక మెడిసిన్ అయితే లేదు, తీసుకురాలేదు. ఇంకా రేపు వెళ్ళి తీసుకొచ్చుకోవాలి. అది మింగిన తర్వాత ఎలా ఉంటుందో చూడాలి. ఇంకా 1 మంత్ గడిస్తే కానీ డాక్టర్ ఏం చెప్పలేమని చెప్పాడు. సిమ్టమ్స్ని బట్టి ఇంకా ఆర్థోపెడిక్ని కన్సల్ట్ అవ్వడము, అండ్ ఎక్స్రేసు, రుమటాయిడ్ ఆర్థరైటిస్ది టెస్ట్, ఇవన్నీ కూడా రికమెండ్ చేశారనమాట. సేమ్ ఇట్లానే ఉంది అంటే మాత్రం డెఫినెట్గా నేను ఆ టెస్ట్లకి వెళ్ళాల్సిందే. ఏంటంటే మనీ మైండెడ్ కాదండి. మనీ మైండెడ్ అయితే ఏముంది, హాస్పిటల్కి మనీ వచ్చేస్తుంది కదా, 8000 అంట ఆ టెస్ట్, అందుకోసము ఇచ్చేస్తుండేవాళ్ళు. బట్ ఆయన మనీ మైండెడ్ కాదు. ఒక దాంట్లో నెగిటివ్ వచ్చింది కదా, మేబీ అది అయ్యి ఉండకపోవచ్చు, చూద్దాం ఈ మెడిసిన్ తోటి అని చెప్పేసి ఇంకొక 1 మంత్కి అయితే ఎక్స్టెండ్ చేశారనమాట. సో చూడాలి. నేను చెప్పాను కదా ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ చేశానని, వాళ్ళతో మాట్లాడిన తర్వాత నేను మళ్ళీ మీకు ఒకసారి క్లారిటీ ఇస్తాను.